హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను. ఇది కాటన్ బ్లౌజ్ అండి. దీనికి ఏమి లైనింగ్ అది ఏమి వేయడం లేదు, ప్లెయిన్గానే కుడుతున్నాను. దాన్ని ఇక ఎలా మార్కింగ్ చేసి కట్ చేసుకోవాలో ఇక వీడియోని అయితే చూసేద్దాం. ఇక ముందుగానే అయితే మనం ఏ బ్లౌజ్ కట్ చేయాలన్నా ముందు బ్యాక్ పార్ట్ యొక్క కప్పుని అయితే కట్ చేసుకోవాలండి. వీళ్ళు కప్పును ఒక 1/2 ఇంచు డౌన్ చేయమన్నారు. ఆ నెక్ అయితే యాస్టీస్గా అలానే పెట్టమన్నారు. నేను నెక్కి ఒక 1/2 ఇంచు అంటే మనం హెమ్మింగ్ చేసుకోవాలి కదా, అందుకే ఎక్స్ట్రా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకున్నాను. అలాగే లూజ్ కూడా ఆది బ్లౌజ్తో తీసుకున్నాను. వెనక వైపు టక్స్ వేయడానికి ఒక 1/2 ఇంచు తీసుకున్నాను. సైడ్కి కూడా ఎంత బారుందో అనేది చూసుకున్నాను. ఇక బ్లౌజ్ మొత్తం ఎంత పొడవు ఉందో చూసుకున్నాను. ఆ బ్లౌజ్ పొడవు వచ్చేసి నాకు 12.5 ఇంచులు అయితే ఉందండి. షోల్డర్ మీద నుంచి అయితే కరెక్ట్గా పెట్టాలండి. దాన్ని ఏమాత్రం కూడా బ్లౌజ్ని లాగకూడదు. క్రాస్గా లేకుండా స్ట్రైట్గా వచ్చేలాగైతే పెట్టుకొని ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. 12 ఇంచులు ఉంది కదా, ఒక 1/2 ఇంచు మనం నడుం బెల్ట్ వేయటానికి ఒక 1/2 ఇంచు డౌన్ చేయమన్నారు కాబట్టి మొత్తం ఒక 12.5 ఇంచులతోనైతే మార్కింగ్ చేశాను. నెక్కి 2 ఇంచులతో మార్కింగ్ చేశాను. నెక్ డౌన్ కూడా 2 ఇంచులతో మార్కింగ్ చేశాను. షోల్డర్ మార్కింగ్ చేసుకోవడం కోసం షోల్డర్ ఎంత ఉందో ఒకసారి అయితే కొలుచుకుందాం. 2.5 ఇంచులు అయితే ఉందండి. మనం 3 ఇంచులతోటి మార్కింగ్ చేసుకుందాం. ఇలా షోల్డర్ని మార్కింగ్ చేసుకొని ఒకసారి మళ్ళీ చంకని ఎలా కొలుచుకోవాలో చూద్దాం. ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా నీట్గా అయితే మడత వేసుకోవాలండి. షోల్డర్ మీద ఉన్న ఖర్చుతో కలిపి మనం కొలుచుకోవాలండి. ఇలా కొలుచుకున్న తర్వాత నాకు 5.5 ఇంచులు అయితే వచ్చింది. 5.5 ఇంచులతో మార్కింగ్ అయితే చేశాను. చంక మనం రౌండ్గా కట్ చేసుకోవటానికి 1.5 ఇంచ్ అయితే పెట్టుకోవాలి. నెక్ కూడా సేమ్ అలానే మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్తో మార్క్ చేసి రౌండ్గా అయితే గీసుకోవాలి. నెక్ మీద నెక్ కోసం అక్కడ షోల్డర్ దగ్గర కొంచెం లోపలికని మార్కింగ్ చేశాక కదండి, 2 ఇంచులు కాకుండా అలా కొంచెం ఇటువైపు లోపలికని కట్ చేసుకోవడం ద్వారా షోల్డర్స్ అనేవి జారిపోకుండా ఉంటాయి. లేదు మనం కట్ చేసిన తర్వాత ఒకసారి ఆది బ్లౌజ్ తోటి నెక్ మొత్తం ఎంత ఉందో చూసుకొని కూడా ఒకవేళ తక్కువ ఉంటే మాత్రానికి అక్కడైతే మనం కట్ చేసుకోవచ్చండి. నెక్ మనం ఎక్స్ట్రా ముందుగానే కట్ చేసుకుంటే మళ్ళీ తర్వాతకి షోల్డర్స్ జారిపోతుంటాయి కదా, అందుకు నేను ముందు జాగ్రత్త కోసం కొంచెం లోపలికనే కట్ చేశాను. మీరు కూడా అలానే కట్ చేసుకోండి. ఇక ఇప్పుడైతే హ్యాండ్స్ కోసం అయితే క్లాత్ని మడత వేసుకుంటున్నాను. హ్యాండ్స్కి ఎప్పుడు కూడా క్లాత్ని అయితే 4 మడతలుగా వేసుకోవాలి. ఈ కస్టమరు హ్యాండ్స్ కొంచెం ఒక చేతి పని మందం అయితే ఎక్స్ట్రా పెట్టమన్నారు. వాళ్ళు ఎక్స్ట్రా పెట్టమన్నారు కదా, ఎక్స్ట్రా పెట్టమన్న క్లాత్ మనం హెమ్మింగ్ చేసుకోవటానికి వదులుకోవాల్సిన క్లాత్ మొత్తం కలిపి నేను 1.5 ఇంచుతోనైతే మార్కింగ్ చేసుకున్నాను. వాళ్ళు కొంచెం చేతులు బారు పెట్టమన్నారు కనుక అలా హెమ్మింగ్తో కలిపి 1.5 ఇంచు పెట్టాను. ఇలా ఆది బ్లౌజ్తో కూడా ఒకసారి హ్యాండ్స్ ఎంత పొడవు ఉన్నాయో మార్కింగ్ అయితే గీసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు డౌన్ ఎలా చేసుకోవాలంటే ఇలా 2 ఇంచులతో మార్క్ చేసుకొని అక్కడి నుంచి క్రాస్గా అయితే ఇలా హ్యాండ్ షేప్ వచ్చేలాగైతే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి సెంటర్లోనైతే ఇలా టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఈ టక్స్ అనేది మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కదా, కరెక్ట్గా షోల్డర్ మీదకి వచ్చేలాగా ఉండాలి. ఒక 1/2 ఇంచుతోనైతే ఇలా క్రాస్గా అయితే కట్ చేసుకొని ఇలా టక్స్ ఇచ్చుకోవాలి. టక్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ జాయింట్ ఉంది కదా, ఆ జాయింట్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మనం బీస్ ముక్కతోనైతే ఇలా గుర్తు కోసం మార్క్ అయితే చేసుకుందాం. ఇక మిగిలిన క్లాత్లోనైతే ఫ్రంట్ పార్ట్ని తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కోసం ఓపెనింగ్స్ అనేవి మన వైపు వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా అంచుల వైపు వేసుకొని బ్యాక్ పార్ట్ని ఆ క్లాత్ పైన పెట్టేసుకోవాలి. షేప్ బెల్ట్ కోసం ఆ మందం ఒక 2 ఇంచుల మందం వదిలేసి ఇలా బ్యాక్ పార్ట్ని క్రాస్గా అయితే పెట్టుకోవాలి. ఇక నెక్ తప్పించి మిగిలిన పార్ట్ మొత్తం కూడా సేమ్ బ్యాక్ పార్ట్ లాగానే మార్కింగ్ అయితే చేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని అయితే తీసేసుకుందాం. ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్సుల పట్టీతోటి షోల్డర్ మీద నుండి నెక్ని అయితే కొలుచుకోవాలి.
ఉన్న దానికన్నా ఒక పావించి ఎక్స్ట్రా పెట్టుకుందాం. కింద షేప్ బెల్ట్ దగ్గర కూడా ఖర్చు కోసం ఎక్స్ట్రా క్లాత్ పెట్టేసుకోవాలి. ఇటువైపు కూడా బార్ ఎంత ఉందనేది కూడా ఒకసారి అయితే చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ షేప్ వచ్చేలాగా ఇలా ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక ఇలా చేసుకున్న తర్వాత నెక్కుని అయితే రౌండ్గా అయితే మార్కింగ్ చేశాను. చంకకి లో చంక అంటే కొంచెం మనం క్రాస్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకుందాం. ఇలా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకొని ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేవా కొలతలని అయితే ఒకసారి చూసుకోవాలండి. షోల్డర్ దగ్గర నుంచి ఉక్సుల పట్టి వైపు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఒకసారి అయితే కొలుచుకోవాలండి. నాకు నెక్ కొంచెం తక్కువగా ఉంది. మన షేప్ బెల్ట్ వేసే దగ్గర ఉక్సుల పట్టి వైపు కొంచెం బార్ ఎక్కువగా ఉందనేసి రౌండ్గా వచ్చేలాగా ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కరెక్ట్గా వచ్చింది. మనకి గుర్తుండడానికి మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇక 3 వైపులు మనం డాట్స్ వేసుకోవాలి కదా, వాటి కోసం అయితే కొంచెం టక్స్ అనేది ఇస్తున్నాను. కొంచెం రౌండ్గా రాలేదని కొద్దిగా రౌండ్గానే అయితే తీసాను. ఇలా 3 వైపులు కూడా టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇక మిగిలిన క్లాత్లోనైతే ఆది బ్లౌజ్ తీసుకొని షేప్ బెల్ట్ కోసం ఇలా మార్కింగ్ అయితే గీసుకున్నాను. ఒకవేళ మీకు ఎవరికైనా ఏదైనా మోడల్ బ్లౌజెస్ కావాలన్నా టిప్స్ ఏమైనా కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, బ్యాక్ పార్ట్ నెక్లోని మిగిలిన క్లాత్ని మనం కాజాల పట్టీకి అయితే యూజ్ చేసుకోవచ్చు. అంచుల వైపు ఉన్న ఈ క్లాత్ని మనం కాజాల పట్టీకి అయితే యూజ్ చేసుకోవాలి. నేను ఆ కామెంట్స్కి రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీటర్ క్లాత్ కాబట్టి నేను షేప్ బెల్ట్ లోపల వేయటానికి కూడా సేమ్ ఇదే క్లాత్ని అయితే తీసుకుంటున్నాను. టైలరింగ్ చేయడం అంటే మామూలు విషయమేం కాదండి, ఎంతో హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. షేప్ బెల్ట్లు అయితే నేను కట్ చేసుకున్నాను. లోపల వేసుకోవడానికి కూడా సేమ్ అదే కొలతలతో తీసుకున్నాను. ఇక ఇందులోనైతే మనం నెక్కుకి క్రాస్ ముక్కలు అంటే హెమ్మింగ్ చేస్తాం కదా, అందుకు నేను క్రాస్ ముక్కలు అయితే తీసుకుంటున్నాను. ఈ బ్లౌజ్కి నేను ఎలాంటి పైపింగ్ వేయటం లేదు. హెమ్మింగ్ చేయడం కోసమే ఇలా క్రాస్ ముక్కల్ని కంపల్సరీగా తీసుకోవాలి. ఇలా మనకు సరిపోయే అన్నీ అయితే తీసుకోవాలి. ఈ కస్టమరే ఇంకో బ్లౌజ్ కూడా ఇచ్చారండి, సేమ్ ఇదే కొలతలతో ఇంకో బ్లౌజ్ను కూడా కట్ చేశాను. ఆ వీడియోని రేపటి వీడియోలోనైతే పోస్ట్ చేస్తాను. ఇదండి ఈరోజు వీడియో. మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ కూడా చేయండి. మీరు చేసే లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది.